హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి స్టైల్ వ్లాగ్. ఈరోజు ఆలూ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఫస్ట్ దానికోసం మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని బంగాళదుంప ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. 50% వేగితే సరిపోతుందండి. తీసేసుకుందాము ప్లేట్లోకి. అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటో అనేది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మన కర్రీలో గ్రేవీ కోసం 1 కప్ తీసుకుని అందులో కర్డ్ వేసుకోవాలండి. పెరుగు వేసుకొని అందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు గడ్ల కింద లేకుండా మిక్స్ చేసుకోవాలండి బాగాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకుంటున్న ఉల్లిపాయ టమాటోల్లో వేసుకుని వేగనివ్వాలి. ఇలా బాగా వేగితే ఆయిల్ అనేది పైకి వస్తుందండి కర్రీలోంచి. వేగింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకుని మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీలో కొంచెం వాటర్ పోసుకున్నామండి. వాటర్ పోసుకొని కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి కర్రీలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, కానీ ఇంకా వాటర్ అయితే ఉన్నాయండి. ఇంకా ఒక 10 మినిట్స్ కర్రీ అనేది ఉడకాలండి. ఉడికితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ ఆలూ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.